స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో హాయ్ అండి. చాలా టేస్టీగా సింపుల్గా పన్నీర్తోని ఎలా తయారు చేసేసుకోవాలో ఈ స్వీట్ని మిక్సీ జార్లోకి ఒక చిన్న కప్పు జీడిపప్పు వేయించి పొట్టు తీసిన పల్లీలు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. లీటర్ పాలు కాగేటప్పుడు నిమ్మరసం వేసినామంటే ఇరిగిపోతుంది. వాటిని ఇలా వడబట్టేసుకొని ఇలా పన్నీర్లా రెడీ చేసుకొని ఇందులో కూడా వేసేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక పావు లీటర్ పాలు పోసేసుకొని ఈ పాలు అనేది మరుగుతున్నప్పుడు స్టవ్ తగ్గించేసుకొని దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకొని ఈ బెల్లం కూడా అంతా కరిగిన తర్వాతకి పేస్ట్ పెట్టుకున్నాం కదా, మిక్సీ పట్టినాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఉంటలు లేకుండా ఎక్కడే కానీ కలిపేసుకోవాలి ఫస్ట్. తర్వాత కలిపిన తర్వాతకి ఒక 2 స్పూన్లంతా నెయ్యి వేసుకొని మీడియం మంట మీద దగ్గర పన్నాక స్టవ్ బంద్ చేసి ఒక డబ్బాలో పేపర్ వేసి దానికి నెయ్యి పట్టించిన డబ్బాలోకి ఈ మిశ్రమాన్ని వేస్తే ఒక 2-3 గంటల కల్లా చల్లగైన తర్వాతకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది.